ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం రండి. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? 16 నుంచి 20 శ్లోకాలు నేర్చుకుందాం. 5 శ్లోకాలు ఒకసారి చదువుతాను, తర్వాత నాతో 3 సార్లు పలకండి. మళ్ళీ 5 ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠరః నకులః సహదేవస్య సుఘోష మణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్యాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాదద్ము పృథస్కృధక్ సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీం చైవ తుములోప్యనునాదయ అధ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృతే శస్త్రసంపాతే ధనురుద్యమ పాండవః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకులః సహదేవస్య సుఘోషమణిపుష్పకౌ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకులః సహదేవస్య సుఘోషమణిపుష్పకౌ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకులః సహదేవస్య సుఘోషమణిపుష్పకౌ కాశ్యాస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్యాపరాజితః కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్యాపరాజితః కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్యాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాదద్ము పృథస్కృధక్ ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాదద్ము పృథస్కృధక్ ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాదద్ము పృథస్కృధక్ సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీం చైవ తుములోప్యనునాదయ
సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీంచైవ తుములోప్యనునాదయ. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీంచైవ తుములోప్యనునాదయ. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ పాండవః. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమయ పాండవః. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుఘోషమణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్యాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాదద్ము పురస్కృదక్. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీంచైవ తుములోప్యనునాదయ. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ పాండవః. తాత్పర్యం: పాండవ పక్షాన రాజైన కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు, అనంత విజయము, నకులుడు, సఘోషము, సహదేవుడు, మణిపుష్పకము అనే శంఖాలను పూరించారు. మేటి విలుకాడైన కాశీరాజు, మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరుగని మహావీరులైన దృష్టద్యుమ్న, విరాట, సాత్యకులు, ద్రుపదుడు, ద్రౌపది కొడుకులైన ఉపాండవులు 5గురు, ఇతరులైన రాజులు, యోధాగ్రేసరుడైన సుభద్ర కొడుకు అభిమన్యుడు, వీళ్ళంతా వేరువేరుగా తమ తమ శంఖాల్ని అనేక పర్యాయాలుగా ఊదారు. ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీలుస్తూ భూమ్యాకాశాలను నిండి ప్రతిధ్వనించింది. ఓ రాజా, ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శస్త్రాదులను ధనుస్సును ధరించి కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.